ఎక్కడికి వెళ్తావా వెళ్ళు. ఊరంతా ఇలాగే నడుచుకుంటూ అండి ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఎప్పుడే పని బట్ట లేని వాడికి కూడా పౌరుషం వస్తుంది. వెళ్తే వెళ్ళని. ఆగండి. ఏంటి మీ నాగేది? అంత పౌరుషం ఉంటే తోడొచ్చిన నాకెంత ఉండాలి? మనకో పోరా పదమేనా నువ్వు ఎక్కు. అయ్యో ఆంటీ. రే చింటూ చింటూ రే నువ్విక్కడేం చేస్తున్నావురా? ఇది మా ఊరు. ఏ మేము మీ ఊరికి రాకూడదా? చేస్తుంటే కలవట్లేదు. ఏమైంది? అమ్మమ్మ ఇంట్లో ఉంది. మీ ఇంటికి వెళ్దామా? ఏం అవసరం లేదు మీనా, వాడు వెళ్ళి అడుక్కుంటాడులే. పంపించారు కదా, ఇంటికి వెళ్ళాకేం చెప్తారు? రే కారెక్కు. గుర్తొస్తుంటే భగభగ మండిపోతుంది. కేవలం నాకు భయమయ్యాను. ఇప్పుడు మూడో కోడలు. సరే కొత్త కోడలు నగలు తెచ్చింది. ఈ లోపు ఇది బయటపడింది. నేనక్కడ కాపురం చేయొచ్చు, కానీ అబద్ధం నీ చుట్టూ ఒక గీత గీసుకుని బతికేస్తున్నావే. హత్యలు చేసి జైలుకెళ్ళొచ్చిన వాళ్ళున్నారు, అయితే తిరిగే వాళ్ళున్నారు. వాళ్ళందరితో పోలిస్తే లేదని తెలిస్తే ఏ భార్య మర్యాద ఇవ్వదు. కాదనుకుని వచ్చేస్తావా? ఈ సమస్యలే. ఆ విషయం ఎక్కడ బయటపడుతుందో నన్ను ఎప్పుడొస్తాడని మాటి మాటికి అడుగుతూనే ఉంటుంది. అక్కడున్నది ఎందుకోసం? నా భర్తతోనే ఉంటూ నన్నే మోసం చేశాడు అటు చూస్తారు. ఆ బాలు మాటలు తట్టుకోవడం పేరుతో పార్లర్ అమ్మని మోసం చేస్తున్నావని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దాం. ముందు ఇంటికి వెళ్దాం. నాన్న తిరిగి వచ్చానమ్మా. పాపం నడిచి వచ్చా. వీడే నన్ను అంతా చేసింది. రోహిణికి ఇంట్లో ఉండాలంటేనే అసహ్యం పుట్టేలా చేశాడు. ఆ మాట అన్నందుకు విచారిస్తున్నాను. నిన్ను రై నువ్వింకా విన్నావా మీనా? ఏం మాట్లాడుతున్నాడో విన్నావా? చేసుకుని మరీ తిరిగాం. చివరికి ఇంటికొచ్చి ఈ అమ్మావతికి ఏం రే నువ్వెక్కడ అడుక్కు తింటే నాకెందుకు? నీకోసం వచ్చాను చూడు. రే నువ్వు విషపు నాగురా. తేలు కొండి తిరుగుతూ ఉంటాడు. ఎత్తుకెళ్ళి మింగింది ఎవడా? ఉద్యోగం సద్యోగం లేనోడా. పార్క్ ఆపు ఆపు ఆపు. రోహిణి అవునా? ఉండండి, నేను కాసేపు మీ కాళ్ళు పడతాను. ఒక మగాడికి అసలైన హాయి సుఖం ఎక్కడ దొరుకుతాయో తెలుసా? కాళ్ళు లాగట్లేదా? ఇప్పుడు మీరు నా కాళ్ళు పడతారా ఏంటి? ఏంటి బెట్టి